ఇండియా మోస్ట్ వాంటెడ్ కిల్లర్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? ఎందుకంటే రీసెంట్గా జరిగిన కరాచీ అటాక్స్లో దావూద్ చనిపోయాడని ఒక వార్త బయటకు రావడం జరిగింది. ఎస్, కరాచీలో దావూద్ ఉంటున్నాడు గత కొన్నేళ్లగా. అతని కొడుకు మోయిన్తో కలిసి ఉంటున్నాడు, కుటుంబ సభ్యులతో అక్కడే నివాసిస్తున్నాడు. అయితే రీసెంట్గా కరాచీ పైన మన నావీ దళం దాడి చేయడంతో ఆ దాడిలో దావూద్ ఖచ్చితంగా చనిపోయి ఉంటాడంటూ కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఇతని కోసం భారతదేశం ఎదురు చూస్తుంది. ఇతన్ని దొరికితే ఇతన్ని ఎంత దారుణంగా చంపాలనే దానికోసం. ఒకప్పుడు దాదాపు 25 లక్షల వరకు కూడా రివార్డ్ ప్రకటించింది భారతదేశం ఇతన్ని పట్టుకోవడం కోసం ఎన్ఐఏ. అంత కిల్లర్ ఇతని గురించి చెప్పాలంటే స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, బ్యాంకులు దోచుకోవటం, మర్డర్స్ చేయటం, ఇటువంటివి చాలా చేశాడు. అండ్ ముఖ్యంగా ఇతను ఒక దేశానికి సంబంధించిన పెద్ద నేరస్తుడు అని చెప్పాలి, దేశద్రోహి. ఎందుకంటే ముంబైలో జరిగిన దాడులు కావచ్చు, ఇక్కడ టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, కొంతమంది ముఖ్య సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో కూడా దావూద్ హస్తం ఉంది. అంటే ఏ రకంగా అంటే అతని మనుషులతో మర్డర్ చేపించడం, అతని ప్లాన్స్తో అందరినీ కూడా హతమార్చడం. దావూద్ ఒక కానిస్టేబుల్ కొడుకు, అతని పేరు ఇబ్రహీం. సో దావూద్ రత్నాపూర్ మహారాష్ట్రలో పుట్టాడు 1955లో. లాంటి వ్యక్తి మొత్తం ఓన్లే ఓడికించాడు. అయితే భారతదేశం ఇతని కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది పట్టుకోవడానికి. ఖచ్చితంగా ఇతను వేరే ఇతర దేశాల్లో ఉంటే పట్టుకునే ఛాన్స్ ఉండేది, కానీ ఇక్కడ పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. అందుకనే అతని ఏం చేయలేకపోయాం. ఎందుకంటే పాకిస్తాన్ ఒక పాపపు దేశం. అలాంటి దేశంలో ఇలాంటి నీచులకు మాత్రమే చోటు ఉంటుంది, ఎందుకంటే అక్కడ అందరూ నీచులే కాబట్టి. అలాగే దావూద్ మరి చనిపోయాడు అంటారా? మీరేమనుకుంటారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. దీని గురించి మరిన్ని విషయాలు అందించడానికి మా హారిక లైన్లో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి. దావూద్ ఇబ్రహీం చనిపోయాడని ఒక వార్త వెలుగులోకి రావడం, అలాగే తనకి లష్కర్ తోయిబాతో కూడా ఆ సంస్థ కూడా ఇతను కొన్నాళ్ళు పనిచేశాడు, అలాగే జైష్ మహమ్మద్తో కూడా ఆ సంస్థ కూడా ఉగ్రవాద సంస్థ కూడా కొన్నాళ్ళు పనిచేశాడంటూ కూడా చాలా టాక్ ఉంది బయట. రైట్ తేజ, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యింది అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఇప్పటికే మనం ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నాము, డ్రోన్లను తిప్పి కొడుతున్నాము, వాళ్ళకి మనం ప్రతిదాడి చేస్తూనే ఉన్నాము వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద. అయితే ఈ దాడి వెనుక అంతర్జాతీయ నేరస్తుడు దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మేము అంటే దీనికి సంబంధించి మొత్తానికి అంటే ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ కి వెనుక కూడా దావూద్ ఇబ్రహీమే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు 26 మంది పర్యాటకులు మన దేశస్తులు చనిపోయారు. అందులో ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం. అలాగే ఆపరేషన్ సింధూర్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు పాక్ కి. ఇలా ఇవన్నీ ఉన్న టైంలో ఇప్పుడు కరాచీ మీద దాడి జరిగింది, మన భారత్ చేసింది. దీనికి సంబంధించి అక్కడ అతని నివాస స్థలం ఉంది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం యొక్క నివాస స్థలం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే అక్కడే మరి ఈ దావూద్ ఇబ్రహీం చనిపోయారా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు దావూద్ ఇబ్రహీం ఎలాంటి వాడు అనేది. 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లకు సూత్రధారిగా ఉన్నారు ఈ వ్యక్తి. అండ్ పాకిస్తాన్ లోని కరాచీలో ఆశ్రయం పొందుతున్నట్లయితే మనకి భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది, కానీ అసలు మనకు అప్పచెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఇతనికి రక్షణ కల్పిస్తుంది అని చెప్పేసి కూడా మన భారత్ చెప్తూనే ఉంది. అయినా కూడా పాకిస్తాన్ ఈ ఆరోపణలు ఖండిస్తుందే గాని ఒక్కసారి కూడా మా దగ్గర ఉన్నారు అని చెప్పేసి చెప్పలేదు. ఈవెన్ ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అక్కడ ఉన్నాడా అంటే ఎస్ సార్ ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పేసి మాకు చాలా సమాచారం అందుతుంది, కానీ ఎగ్జాక్ట్ గా అతని విజువల్స్ గాని ఫోటో గాని బయటకు రాలేదు. అంటే అక్కడ ఉంటున్నట్టు అయితే మరి ఇంకా అసలు ఈ దావూద్ ఇబ్రహీం గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంది తేజ. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం డి కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది. అండ్ దాంట్లో డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అన్ని పనులు చేస్తూ ఉంటారు. 2003లో భారత్ మరియు అమెరికా అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ కూడా ప్రకటించింది. అయినా కూడా పాకిస్తాన్ వాళ్లకు అతనికి ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఈవెన్
అతని తల మీద $25 మిలియన్ రివార్డు కూడా ఉంది. అంటే లష్కర్ ఈ తోయిబాక్ వంటి ఉగ్రవాద సంస్థలకు, అంటే మనం చూసాము ఈ పహల్గామ్ అటాక్ తర్వాత లష్కర్ ఈ తోయిబాకు సంబంధించి మనం ఎంత మాట్లాడుకున్నాము, దానికి సహాయం అందించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ దావుద్ ఇబ్రహీం. అయితే ఈ భారత్ పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి దావుద్ ఇబ్రహీం కి సంబంధించి. అయితే పాకిస్తాన్ ని ఎన్నో సార్లు భారత్ కోరింది, అతన్ని మాకు అప్పచెప్పండి, మాకైనా ముంబైకైనా అప్పచెప్పండి అని చెప్పేసి ప్రతిసారి అడిగినా కూడా ఒక్కసారి కూడా అసలు రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్ మాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంది. ఈవెన్ బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత మత ఘర్షణలు చెలరేగాయి, అది అందరికి తెలిసిన విషయమే. ఆ ముస్లింలను ఈ అల్లలలో ఎంత మందిని చంపారో లెక్కలేదు. అలాంటిది ఈ దావుద్ ఇబ్రహీం కి ఎందుకంత ప్రయారిటీ ఇస్తుంది ఈ పాకిస్తాన్ అని చెప్పేసి చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా ఒక్కసారి కూడా బయటికి అంటే మా దగ్గర ఉన్నారు అని చెప్పలేదు. మాజీ ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా ఆయన రాసుకున్న ఒక కథ ఉంది, అంటే ఆత్మకథ. ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి అంటూ మొదలుపెట్టి బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత ముంబైలోని ముస్లింలు దావుద్ సాయం కోరారు. అయితే దావుద్ ఎలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదని మేము విన్నాం. కొందరు ముస్లిం మహిళలు దావుద్ కు గాజులు పంపించారు అని చెప్పేసి ఆయన బుక్ లో రాసుకున్నారు, ఆయన ఆత్మకథలో. ఇలా అంటే ఈ దావుద్ ఇబ్రహీం గురించి మనం కొన్ని వేల సంఘటనలు చూడొచ్చు. అండ్ ఈవెన్ డి గ్యాంగ్ కి సంబంధించి అందులో మనం చోటా షకీల్ మనకు అందరికి పరిచయస్తుడే, మనం ఇతని గురించి చాలా స్టోరీస్ విన్నాం. అండ్ టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, అబూ సలేంలు కూడా 1993 ముంబై పేలుళ్లకు సంబంధించి అనేక కేసులతో నిందితులుగా ఉన్నారు. అయితే వీరిలో అబూ సలేం కు జీవితకాల శిక్ష పడిన విషయం కూడా తెలుసు. యాకూబ్ యమన్ కూడా మరణ శిక్ష ఖరారైంది. లష్కర్ ఈ తోయిబాకు, దావూద్ కు, ఒసామా బిన్ లాడెన్ కు చెందిన అల్ ఖైదా సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పటి నుంచో ఉన్నాయి. ఈవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల్లో కూడా, అంటే 2011లో 9వ తారీఖు జరిగింది ఇది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల్లో కూడా దావుద్ ఇబ్రహీం పాత్ర ఉంది అని చెప్పేసి అమెరికా ప్రభుత్వం కూడా చెప్పింది. అయినా కూడా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తుంది అనడానికి ఇప్పుడు ఈ కరాచీ సంఘటనే ఇప్పుడు మనకు నిదర్శనం తేజ. ఖచ్చితంగా ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఒకవేళ బతికే ఉంటే భారత్ కి అప్పచెప్పేసి మిగతా మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ లో జరిగిన ఉగ్రవాదుల్ని కూడా భారత్ కి అప్పచెప్పేస్తే ఈ గొడవ ఏది ఉండదు. వారు కూడా ఎక్కడి వరకు వెళ్లారో మన సైనికులు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి పాకిస్తాన్ కూడా ఎదురుదాడి చేస్తుందే తప్ప కానీ ఇంకా మాది తప్పు అని చెప్పేసి ఒప్పుకోవడం లేదు. ఈవెన్ మనం ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళ సివిలియన్స్ మీద దాడి చేసినామని ఆరోపించింది. మరి చూడాలి ఎలాంటి జరుగుతుంది. అండ్ దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం చనిపోయినట్టయితే మనకు ఎలాంటి వార్తలు లేవు, సమాచారం లేదు. కానీ ఖచ్చితంగా బతికే ఉన్నాడు, అది కూడా కరాచీలోనే దాక్కొని ఉన్నాడు అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం తేజ. రైట్ హారిక. అయితే దావుద్ ఇబ్రహీం చనిపోయాడు అనుకుంటున్నారా, లేకపోతే బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారా? పహల్గామ్ అటాక్ వెనకాలగా దావుద్ ఇబ్రహీం యొక్క పాత్ర ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది అతనికి అంత సీన్ లేదని. ఒకప్పుడు డాన్ కావచ్చు, కానీ ఇప్పుడు భారతదేశం యొక్క సైన్యం ఎంత బలంగా ఉందో తెలుసా? ఎలాంటి నేరస్తుడైనా సరే, ఎంత పెద్ద డాన్ అయినా సరే వాడిని తీసుకుని వచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది భారతదేశంలో. నాకు తెలిసి దావుద్ ఇబ్రహీం ఒకవేళ పాకిస్తాన్లో ఉండుంటే ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కరాచీలో బ్లాస్ట్లో చిన్నగా జరగలే, మన ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ వదిలారు. సో ఖచ్చితంగా ఈ బ్లాస్ట్లో చనిపోయాడు అనిపిస్తుంది. ఒకవేళ అతను బ్రతికే ఉంటే, దావుద్ ఇబ్రహీం బ్రతికే ఉంటే, అతన్ని మాత్రం ఖచ్చితంగా మన ఆర్మీ సైన్యం భారతదేశానికి తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అనుకుంటున్నారేమో మళ్ళీ, అంటే అక్కడ పాకిస్తాన్ సైన్యం ఉంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకురాగలం. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ లొంగడం తప్ప మరో ఛాన్స్ లేదు భారతదేశానికి. ఎవరిని బ్రతిమలాడినా సరే పాకిస్తాన్ని వదలనే ప్రసిద్ధే లేదని చెప్తున్నారు. ఒక పక్క అమెరికా కూడా తేల్చి చెప్పేసింది పాకిస్తాన్ది కుక్క బుద్ధి అని చెప్పి, మేము ఈ విషయాల్లో తల దూర్చమని చెప్పింది, ఇండియాకే సపోర్ట్ చేస్తామని చెప్తుంది. కానీ ఒక పక్క ట్రంప్ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడినా కానీ పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధిని వాళ్ళు చూశారు. అలాగే రష్యా నుంచి వచ్చిన S-400 మిసైల్స్ ఆ డ్రోన్స్ని ఎలా తిప్పికొట్టాయో తెలుసు కదా.
పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో గుణపాఠాలు నేర్పిస్తుంది. సరిగ్గా ఉంటే దేశం బాగుంటుంది. టెర్రరిజాన్ని పెంచుకుంటే ఇలా మీరు అమాయకపు ప్రజలు ఖచ్చితంగా చావాల్సిందే. ఈ యుద్ధం ఖచ్చితంగా అక్కడ ఉన్న వారికి ఒక కొత్త గుణపాఠాన్ని నేర్పిస్తుందని నాకు అనిపిస్తుంది. దావుద్ లాంటి, ఈ లష్కరే తోయిబా హఫీజ్ లాంటి, ఈ జైష్ మొహమ్మద్ లాంటి, ఇంకా అల్తాఫ్ లల్లీ చాలామంది టెర్రరిస్టుల్ని పెంచి పోషించింది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఇప్పటికైనా మ్యాక్సిమం వీళ్ళందరూ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. హఫీజ్ అహ్మద్ కూడా చనిపోయాడని చెప్తున్నారు. హఫీజ్ సయ్యద్ని కూడా ఖచ్చితంగా లేపేస్తూ ఉంటున్నారు. మన భారత్ ఆర్మీ చాలా చాలా క్లుప్తంగా చెప్తుంది, ఉగ్రవాదాన్ని అసలు ఉంచనివ్వమని. భారతదేశమే కాదు, ప్రతి దేశం కూడా చెప్తుంది. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అన్నీ కూడా కంకణం కట్టుకున్నాయి ఈ టెర్రరిజం అనేది ఉండకూడదని చెప్పేసి. అయితే మరి మోస్ట్ కిల్లర్ ఇండియాలో ఇతని కోసం రివార్డులు కూడా కొన్ని లక్షల్లో కూడా ప్రకటించారు. ఒకప్పుడు ఒక హుసేన్ అనే వ్యక్తి, ఒక జర్నలిస్ట్ కూడా ఇతని గురించి రాయడం జరిగింది. దావుద్ ఇబ్రాహింకి ఒక కొడుకున్నాడు మోయిన్. అతను గడ్డం పెంచుకుని తిరుగుతూ ఉంటాడు కరాచీలో, అతని కుటుంబంతో అక్కడే ఉంటాడని చెప్పి. సో మతం గురించి బాగా విషం ఎక్కించుకుంటున్నాడు, అతని పాత్రలు కూడా ఉంటుంది ఖచ్చితంగా అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో మరి దావుద్ ఇబ్రాహిం ఒకవేళ బ్రతుకుంటే ఖచ్చితంగా ఇతన్ని ఇక్కడికి ఇండియా తీసుకొస్తుంది, మన భారత సైన్యం తీసుకొస్తుంది. ఒకవేళ వాడు దొరికితే, వాడి ప్రాణాలతో దొరికితే, ఒకవేళ దావుద్ ఇబ్రాహిం అనే ఒక కుక్క, ఈ దేశద్రోహి దొరికితే వాడికి ఎలాంటి శిక్ష వేయాలి? ఎలాంటి శిక్ష అయితే కరెక్ట్ అనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. వాడికి ఎలాంటి ఉరి శిక్ష, లేకపోతే వాడి చేతులు కాళ్ళు నరికేసి వాడికి నరకం చూపించాలా, లేకపోతే ఎలాంటి శిక్ష వేయాలి? ఎందుకంటే వాడు చేసిన దాడులు అటువంటివి. ఎన్నో ప్రాణాలు, ఎంతోమంది ప్రాణాలు, బ్లాస్ట్లు, బాంబ్ బ్లాస్ట్లు, ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. ముంబై లాంటి ఒక మంచి ప్లేస్లో బాంబ్ బ్లాస్ట్లు చేసి ఈ దేశద్రోహి దేశానికి ఎంతో అన్యాయం చేశాడు. మరి ఖచ్చితంగా ఇతనికి ఎలాంటి శిక్ష పడాలి? మీరు చెప్పండి. మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి.